ఇవాళ మరోసారి సినీ నిర్మాతలు సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చించనున్నారు. ఇప్పటికే థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని నిర్మాతలు కోరారు. అయితే ఇప్పుడొస్తున్న సినిమాలకు మొదటి వారమే కలెక్షన్స్ ఉంటున్నాయని, రెండో వారం కలెక్షన్స్ ఉండడం లేదని ఎగ్జిబ్యూటర్లు వాపోతున్నారు. అయితే మొదటి వారం వచ్చే కలెక్షన్ లో రెంట్ విధానం కాకుండా షేర్ ఇవ్వాలని ఎగ్జిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 1న థియేటర్లపై బంద్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇవాల్టి సమావేశంలో చర్చలకు పరిష్కారం లభించే అవకాశం ఉండనుంది. ఇవాళ మరోసారి సినీ నిర్మాతలు సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చించనున్నారు. ఇప్పటికే థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని నిర్మాతలు కోరారు. అయితే ఇప్పుడొస్తున్న సినిమాలకు మొదటి వారమే కలెక్షన్స్ ఉంటున్నాయని, రెండో వారం కలెక్షన్స్ ఉండడం లేదని ఎగ్జిబ్యూటర్స్ వాపోతున్నారు. అంతేకాదు మొదటి వారం వచ్చే కలెక్షన్స్ లో రెంట్ విధానం కాకుండా షేర్ ఇవ్వాలని ఎగ్జిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 1న థియేటర్లపై బంద్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇవాల్టి సమావేశంలో చర్చలకు పరిష్కారం లభించే అవకాశం ఉండనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. వాస్తవానికి గత కొంతకాలం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొంత అసహనంగానే ఉన్నారు. ముఖ్యంగా కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు సినిమాలకు సంబంధించిన సింగిల్ థియేటర్లకు ఒక విధానాన్ని అమలు చేస్తున్నారు, మల్టీప్లెక్స్ లకు మరొక విధానాన్ని అమలు చేస్తున్నారు. మల్టీప్లెక్స్ లలో షేరింగ్ విధానాన్ని ఇస్తున్నారు. అంటే సినిమా వసూళ్లకు సంబంధించి ఎంతైతే సినిమా వసూళ్లు అనేవి జరుగుతూ ఉంటాయో ఆ వసూళ్లకు సంబంధించి షేరింగ్ విధానాన్ని, వచ్చినటువంటి వసూళ్లలో షేరింగ్ అనేది మల్టీప్లెక్స్ ల యజమానులకు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అయితే సింగిల్ థియేటర్ లో ఉన్నటువంటి యజమానులకు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి థియేటర్లను అద్దె ప్రాతిపదికను తీసుకొని ఎన్ని రోజులైతే వాళ్ళ సినిమా అనేది ఆడుతుందో దానికి సంబంధించి ఆ అద్దె చెల్లించే విధంగా కూడా ఆ రకమైనటువంటి నియమాలను అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే ఆ థియేటర్లకు సంబంధించి కావచ్చు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల మీద పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. గత కొంతకాలం నుంచి కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రొడ్యూసర్ మండలికి తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారే తప్ప తమ సమస్యలను పట్టించుకోవాలేదన్నటువంటి ఉద్దేశంతో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయాన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఒక్కసారిగా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒకసారిగా కదిలి వచ్చింది. నిన్న ఫిలిం ఛాంబర్ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లతో కలిసి. ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు, ఇప్పటికిప్పుడు బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, సమస్యలకు సంబంధించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకున్నాము, సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాము, ఎవరికి ఎటువంటి నష్టాలు అనేవి రాకుండా అనేటువంటి విషయాలన్నిటి మీద నిన్న చర్చ అనేది జరిగింది. నిన్న సాయంత్రం వరకు చర్చ జరిగింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ నేడు మరొకసారి సమావేశం కాబోతున్నారు. మరి అద్దె ప్రాతిపదికన ఏ రకమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి, అసలు ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు యొక్క అద్దె ప్రాతిపదికను తీసుకునే సందర్భంలోనే అద్దెలను పెంచే విధంగా నిర్ణయాలు తీసుకుంటారా, లేకపోతే మల్టీప్లెక్స్ లలో ఏ రకంగా అయితే నడుస్తుందో షేరింగ్ విధానం అనేది, అంటే సినిమాలకు వస్తున్నటువంటి వసూళ్లలో షేరింగ్ విధానం అనేదాన్ని సింగిల్ థియేటర్లకు కూడా అప్లికేబుల్ చేయాలా అనే దాని మీద ఇవాళ డిసైడ్ అవుతున్నారు. డిసైడ్ అయిన తర్వాత మరి జూన్, అంటే కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉంది, జూన్ 1వ తేదీ కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క చర్చలను గనుక విఫలమైతే తర్వాత 10 రోజుల్లోనే జూన్ 1 నుంచి సినిమాలు థియేటర్లన్నీ కూడా బంద్ అయిపోతే సింగిల్ థియేటర్లు ఖచ్చితంగా త్వరలో రిలీజ్ అవ్వబోతున్నటువంటి సినిమాలకు పెద్ద ఇబ్బందులు వాటిల్లేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మరొకసారి సమావేశం కాబోతున్నారు. ఇప్పటికిప్పుడు థియేటర్లను బంద్ చేసే ఆలోచన మానుకోండి, ఖచ్చితంగా చర్చల్లో ఒక నిర్ణయం తీసుకుందాం అనేటువంటి విషయాన్ని తెలియజేసిన నేపథ్యంలోనే మరి మరికొద్ది సేపట్లోనే ఫిలిం ఛాంబర్ లో సమావేశం కాబోతోంది. ఇప్పటికే ఈ సమావేశంలో పలువురు నిర్మాతలు పాల్గొనడం జరిగింది. ప్రముఖ నిర్మాతలు ఇటు దిల్ రాజు కావచ్చు, బాపినేడు, వంశీ, సో ఇలా టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాతలందరూ కూడా సాహు గార్పాటి, బాపినేడు, డివివి దానయ్య, సురేష్ బాబు వంటి ప్రముఖ నిర్మాతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల సమావేశాలను నిన్న ఆల్రెడీ విన్నారు. సో మరొకసారి ఇవాళ సమావేశం జరగబోతుంది కాబట్టి ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
లిక్కర్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. లిక్కర్ కేసులో సిట్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. నిందితులు ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్పను సిట్ కస్టడీకి కోరగా సిట్ పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారించనుంది. మరోవైపు ఇదే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్, దిలీప్ బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు విచారించనుంది. సార్ వారాన్ని తీసుకున్నారుగా. ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. లిక్కర్ కేసులో సిట్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. నిందితులు ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్పను సిట్ కస్టడీకి కోరగా సిట్ పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారించనుంది. మరోవైపు ఇదే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్, దిలీప్ బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు విచారించనుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, దీటుగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపినటువంటి ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ఇప్పటికే చాలా వరకు అరెస్టులు జరిగినాయి. ఈ అరెస్టుల నేపథ్యంలోనే కీలక నిందితులుగా ఉన్నటువంటి కేసురెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి వీళ్ళలో వీళ్ళని రాజశేఖర రెడ్డితో పాటు రాజశేఖర రెడ్డిని 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా ఏసీపీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేయడం జరిగింది. అలాగే కేసురెడ్డి రాజశేఖర రెడ్డిని 3 రోజుల పాటు అతను వాంగ్మూలం తీసుకునేందుకు గతంలో కూడా కోర్టును కోరడం జరిగింది. అయితే ఇదే పిటిషన్ కు సంబంధించి ఈ రోజు ఏసీపీ కోర్టులో విచారణ జరగనుంది. అలాగే ఈ కేసులో తర్వాత అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ధనంజయ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అట్లాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఓఎస్డీగా కొనసాగినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అట్లాగే గోవిందప్పలను 7 రోజుల పాటు కస్టడీ కోర్టుతో కూడా ఏసీపీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేయడం జరిగింది. ఈ 2 పిటిషన్లకు సంబంధించి ఈ రోజు విచారణ జరగనుంది. అయితే దీనికి సంబంధించినటువంటి 7 రోజుల పిటిషన్ తీసుకోవడానికి ప్రధాన కారణం ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణ. అసలే మరో నిందితుడు అయినటువంటి గోవిందప్ప ఈ ముగ్గురు విచారణ పూర్తి స్థాయిగా ఇంకా పూర్తి కాలేదు, వాళ్ళు కోఆపరేట్ చేయలేదని కూడా కోర్టును కోరడం జరిగింది. వీళ్ళని కనుక కస్టడీకి ఇస్తే మరింత సమాచారం రాబట్టే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా కోర్టును కోరడం జరిగింది. అయితే అటు కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డికి సంబంధించి వాంగ్మూలం తీసుకునే నేపథ్యంలో సిట్ అధికారులు వేసినటువంటి పిటిషన్, అట్లాగే ఈ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప వీళ్ళ ముగ్గురిని కూడా విచారణ పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి కాలేదు. వీళ్ళ నుంచి కూడా సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ కస్టడీకి ఇవ్వాలని 7 రోజుల పాటు సిట్ అధికారులు వేసినటువంటి 2 పిటిషన్లపై మరికాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీపిక, థ్యాంక్ యూ శ్రీనివాస్. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుండి మరో అధికారిని భారత్ బహిష్కరించింది. ఆ అధికారిని పర్సనాలిటీ నాన్ గ్రాటర్ గా ప్రకటించారు. 24 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. తన హోదాకు అనుగుణంగా నడుచుకోవడం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ లో పనిచేస్తున్న ఆ అధికారిని భారత ప్రభుత్వం పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఆ అధికారిని 24 గంటల్లోగా భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఈ నెలలో ఇది 2వ బహిష్కరణ. మే 13న ఓ పాకిస్తాన్ అధికారిని భారత్ బహిష్కరించింది.
న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ నుండి మరో అధికారిని భారత్ బహిష్కరించింది. ఆ అధికారిని పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించారు. 24 గంటల్లోగా భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. తన హోదాకు అనుగుణంగా నడుచుకోవడం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో పనిచేస్తున్న ఆ అధికారిని భారత ప్రభుత్వం పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఆ అధికారిని 24 గంటల్లోగా భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఈ నెలలో ఇది రెండవసారి బహిష్కరణ. మే 13న ఓ పాకిస్తాన్ అధికారిని భారత్ బహిష్కరించింది. బ్యాక్ టు న్యూస్. భారత్ ను ప్లాస్టిక్ భూతం భయపెడుతోంది. విచ్చలవిడి వినియోగంతో కాలుష్యం కమ్మేస్తోంది. జనాభాతో పాటు ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ద్వారా దేశాన్ని రాష్ట్రాన్ని క్లీన్ చేద్దామని పిలుపునిస్తుంటే అధికారులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో కొత్తగూడెం జిల్లా అధికారులు విఫలమవుతున్నారు. చర్ల మండల పరిధిలో ప్లాస్టిక్ భూతం పరేషాన్ చేస్తోంది. రోజురోజుకు చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే తినే తిండి కలుషితం, పీల్చే గాలి కలుషితం అవుతోంది. తాజాగా ప్లాస్టిక్ మానవాళిని కబలిస్తోంది. ప్లాస్టిక్ నిషేధంపై ఎంత అవగాహన కల్పించినా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఫలితాలు మాత్రం శూన్యమే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల విషపూరితమైన ఆరోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అలాగే ప్లాస్టిక్ కవర్స్ తినడం వల్ల పశువులు అకాల మరణం చెందుతున్నాయి. ప్లాస్టిక్ నిషేధంపై ఎన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా ప్రభుత్వం ప్లాస్టిక్ పారిశ్రామిక వ్యవస్థను నిర్మూలించలేకపోతోంది. ప్లాస్టిక్ వినియోగించడం వల్ల పర్యావరణంలో సమతుల్యతలు లోపిస్తున్నాయి. దీనివల్ల ఎన్నో విపత్తులు సంభవించే అవకాశం ఉంది. వాతావరణ కాలుష్యం పెరగడం వలన మానవుల్లో అనారోగ్య సమస్యలకు ప్లాస్టికే కారణం అవ్వచ్చు. ఇలాంటి ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది. వాతావరణంలో విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరగడం ద్వారా అనేక అనర్థాలకు దారితీస్తోంది. అలాంటి ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయడానికి అందరూ కంకణబద్ధులై ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి చాలా హానికరమని తెలిసి కూడా నిత్యం ప్లాస్టిక్తోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం తినే అల్పాహారం దగ్గర నుంచి వేడివేడి టీ, కాఫీ, కూరలు, పార్సెల్స్ వరకు కూడా అంత ప్లాస్టిక్ కవర్లోనే తీసుకువెళ్లడం ద్వారా ఆ కవర్లలో ఉండే కెమికల్స్, వేడి పదార్థాలు దాంట్లో ఉండడం ద్వారా అవి కరిగి క్యాన్సర్ కి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వీటిపై ఎటువంటి నిషేధం లేకపోవడం వల్ల యథేచ్ఛగా వ్యాపారం 3 కవర్లు 6 సంచుల వలె విరాజిల్లుతుందంటే అతిశయోక్తి కాదు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణ కాలుష్యానికి, జంతువుల మరణానికి కారణమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. జంతువులు ప్లాస్టిక్ కవర్లను తినడం ద్వారా అవి తిన్న ఆహారం జీర్ణం అవ్వకపోవడం, కడుపులో గడ్డలు కట్టి చనిపోతున్నాయని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్లాస్టిక్ నిర్మూలన చర్యలు తీసుకోవడం చాలా అవసరమని, దీనివల్ల కలిగే అనర్థాలు మట్టిని కాలుష్యం చేయడం, నీటిని కాలుష్యం చేయడం జరుగుతుందని అంటున్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడిన తర్వాత బయట పడివేయడం ద్వారా అవి భూమిలో కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. భూమిలో ఉండడం ద్వారా వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే రసాయనాలు కొన్ని రకాల రోగాలైన క్యాన్సర్, కిడ్నీ, శ్వాస సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉందని వైద్యాధికారులు కూడా చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్లాస్టిక్ తయారీ కంపెనీలపై ఉక్కుపాదం మోపి ప్లాస్టిక్ తయారీని పూర్తిగా నియంత్రించడం ద్వారా రాబోయే రోజుల్లో పెద్ద విపత్తుల నుంచి కాపాడడం జరుగుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు విధించడం ద్వారా జూట్ బ్యాగులు, బయోడిగ్రేడబుల్ కవర్లు, గుడ్డ సంచులు వాడకం జరుగుతుంది అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన ప్లాస్టిక్ అధికంగా వాడడం జరుగుతుందని అంటున్నారు. తద్వారా రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వం పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రపంచాన్ని అలవాటు చేయాలని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్వం మార్కెట్కి వెళ్లేటప్పుడు చేతి సంచులు తీసుకెళ్లేవారని, కాబట్టి ఆ రోజుల్లో వాతావరణ కాలుష్యం ప్రభావం తక్కువగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా చాలా తక్కువగా ఉండేవని చెబుతున్నారు. ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వాటి వాడకం వలన కలిగే నష్టాలను తెలియపరచాలని సహాయక సంస్థలు వేడుకుంటున్నాయి. వారంతా ఒకే తల్లి బిడ్డలు. తల్లిదండ్రులు లేకున్నా ఎప్పుడూ ఆప్యాయంగా కలిసి ఉండేవారు. పనుల్లో బిజీగా ఉండే వారందరికీ సంగీతం అంటే మక్కువ. ఈ ఇష్టమే వారిని సంగీతాన్ని నేర్చుకునేలా చేసింది.
సరిగమలు పలికించడంలో వారిని మరో స్టేజ్కి తీసుకువెళ్లింది. ఇంకేముంది, కుటుంబం అంతా ఒకేసారి సంగీతంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. వారి అందరి పేర్లలో ఉన్న కిరణ్ అనే పదానికి తగినట్లుగా వారి ప్రతిభా కిరణాలతో పుట్టిన ఊరు కీర్తి కిరణాలను ప్రపంచానికి కనబరిచారు. సంగీతంలో మేటిగా మారిన ఈ కుటుంబంపై రాజు న్యూస్ ప్రత్యేక కథనం. బాపట్ల జిల్లా చీరాల రామ్నగర్ కు చెందిన 7గురికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కాంపిటీషన్ లో పాల్గొనే అవకాశం వరించింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరో విశేషం. స్థానిక రామ్నగర్ కు చెందిన డాక్టర్ పాండి ఎబినేజర్ విజయకుమారిల సంతానమైన పాస్టర్ కిరణ్ కుమార్, ఆయన కుమార్తె ఏంజల్ రే విన్సీ, ఆయన తోబుట్టువులు డాక్టర్ ఉషా కిరణ్, శాంతి కిరణ్, ప్రేమ్ కిరణ్, సత్య కిరణ్ వీరంతా చిన్నప్పటి నుండే క్రైస్తవ గీతాలను ఆలపిస్తూ తమ తండ్రి ఎబినేజర్ తో కలిసి కీబోర్డు ప్లే చేసేవారు. అయితే వారికి వచ్చిన విద్యలో మరింత నైపుణ్యత సాధించాలని విజయవాడలోని హల్లెల్ మ్యూజియం స్కూల్ నందు కీబోర్డుపై మ్యూజిక్ నేర్చుకున్నారు. అయితే వీరందరినీ చిన్ననాటి నుండి పెంచిన పాస్టర్ శామ్యూల్ తో కలిసి 7గురు గతేడాది డిసెంబర్ 1న ఆన్లైన్ ద్వారా గిన్నిస్ బుక్ వారు నిర్వహించిన ప్రపంచ స్థాయి మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. దండింగి అగస్టిన్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో 18 దేశాలలో ఉన్న హల్లెల్ మ్యూజిక్ స్కూల్ కు చెందిన 1100 మంది కీబోర్డు ప్లేయర్లు ఈ కాంపిటీషన్ లో పాల్గొనగా 1046 మందికి గిన్నిస్ బుక్ రికార్డులో గుర్తింపు లభించింది. అయితే ఈ పోటీలో చీరాల రామ్నగర్ కు చెందిన పాస్టర్ కిరణ్ కుమార్ కుటుంబంలోని ఏంజల్ రే విన్సీ, డాక్టర్ ఉషా కిరణ్, శాంతి కిరణ్, ప్రేమ్ కిరణ్, సత్య కిరణ్లతో వారి పెద్ద దిక్కైన మద్దిరాల శ్యాముల్ 73 వయసులో కూడా కీబోర్డు ప్లే చేసి గిన్నిస్ బుక్ కాంపిటీషన్ లో సత్తా చాటారు. వీరంతా వారికి ఇచ్చిన నిర్ణీత సమయంలో ఎలక్ట్రానిక్ కీబోర్డుపై 3 సరళి స్వరాలను ప్లే చేసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో అప్లోడ్ చేయాలి. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఆ 7గురు సభ్యులు 50 సెకండ్లలోనే మనం సరిగమలుగా పిలుచుకునే సరళి స్వరాలను కీబోర్డులపై ప్లే చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులందరికీ ఒకేసారి గిన్నిస్ బుక్ లో స్థానం లభించింది. వీరందరికీ గత నెల 25న విజయవాడ మెట్రోపాలిటన్ మిషన్ చర్చిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ అధినేత దండంగి అగస్టిన్ వేణుగోపాల్, సిస్టర్ విజయకుమారి చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పార్టిసిపేట్ సర్టిఫికేట్స్, మెడల్స్ ను అందజేశారు. వారి పేర్లకు తగినట్లుగానే ఆడవారైనా తాము దేనిలో తీసిపోమన్నట్లుగా వారి సంగీత ప్రతిభా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఒకేసారి ఒక్క కుటుంబంలోని 7గురు గిన్నిస్ బుక్ రికార్డు సాధించి పలువురితో ప్రశంసలు పొందుతున్నారు.